హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కొంచెం డౌన్ అయింది. ఎందుకంటే మార్కెట్ క్యాప్ చూస్తే $2.64 ట్రిలియన్ లో ఉంది. నిన్న మనం చూసినప్పుడు 2.59 ట్రిలియన్ కి వెళ్ళింది. మళ్ళీ ఒక 6 ట్రిలియన్ పెరిగింది. పర్వాలేదు, గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. బిట్ కాయిన్ కూడా నిన్న డౌన్ కు వచ్చి మళ్ళీ ఇవాళ పైన 70,000 వరకు వెళ్ళి $70,000 వరకు వెళ్ళి పైన మళ్ళీ కొంచెం కిందకి 68,000 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇవాళ శనివారం ఆదివారం గనక మార్కెట్ పెద్దగా మూవ్మెంట్స్ ఉండకపోవచ్చు, హెవీ వాలటిలిటీ అనేది ఉండదు. బట్ బయింగ్ అనేది బాగా జరుగుతుంది. వాల్యూమ్ బాగుంది, బ్రహ్మాండమైన వాల్యూమ్ ఉంది. ఇది బిట్ కాయిన్ సమాచారం. బిట్ కాయిన్ లో ఎందుకు ఇంత జరుగుతుందంటే ఇన్స్టిట్యూషన్స్ విపరీతంగా బై చేస్తున్నారు. ఇండివిజువల్స్ కన్నా ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే మామూలుగా ఈ ఈటీఎఫ్ ట్రేడింగ్ కోసం కొని పెట్టుకుంటుంటారు. వాళ్ళ దగ్గర మన బిట్ కాయిన్ అన్ని కూడా పోయేసి పెట్టుకుంటారు అన్నమాట. అట్లా వాళ్ళ బయింగ్ ఎక్కువైంది, ఇన్స్టిట్యూషన్ బయింగ్. ఇది ఒక మంచి విషయం. ఇప్పుడు మన షిబా కాయిన్కి వచ్చేటప్పటికి ఇవాళ ఒక కొత్త న్యూస్ ఒకటి ఉంది. కాకపోతే షిబా కాయిన్ నిన్న 2,450 వరకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. 2,900 వరకు హై వెళ్ళింది. లో 2,450 వరకు వచ్చింది. ప్రస్తుతం 2,550 అక్కడ ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా ఈరోజు శనివారం గనక కొంచెం బయింగ్ రావచ్చు కనుక ఒక 100-200 పాయింట్స్ పైకి వెళ్తుంది. స్లోగానే పికప్ అవుతుంది. కాకపోతే బాగా స్ట్రెంగ్తన్ అవుతుంది, కన్సాలిడేట్ చేసుకుంటుంది. ఇక్కడ ఇది మీరు బాగా గమనిస్తే ఆ 2,000 కిందకు పడిపోవటం లేదు. 2,400, 2,400 పైనే నిలబడి ఉంటుంది తప్ప కిందకి రావటం లేదు. అది మంచి విషయం. ఖచ్చితంగా కొంత కరెక్షన్ అయితే జరిగింది మన బిట్ కాయిన్ లో. బిట్ కాయిన్ లో కరెక్షన్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా అన్ని కాయిన్స్ లోనూ కరెక్షన్ జరుగుతుంది కనుక అలాగే ఆ విధంగా మన షిబా కాయిన్ కూడా. కాకపోతే కంపేరింగ్ విత్ అదర్ కాయిన్స్ షిబా కాయిన్ కంపేర్ చేస్తే చాలా బెటర్. ఎక్కువ పడలేదు అంత కరెక్షన్. మన బిట్ కాయిన్ దగ్గరగా $8,000 కరెక్షన్ అయి కిందకు వచ్చినా మనం షిబా కాయిన్ కానీ సోలానా కానీ ఏమి బెదిరింపులు ఏమి లేకుండా ఉన్నాయి. అది మంచి విషయం. ఖచ్చితంగా పెరుగుతుంది. దాంట్లో ఇవాళ షిబాలో ఒక మంచి న్యూస్ ఉంది. అదేంటంటే కొత్తగా ఒక కంపెనీతో వాళ్ళు టైఅప్ పెట్టుకున్నారు. ఆ కంపెనీ ఏంటంటే బ్లాక్ స్కాట్. ఇప్పుడు నేను ఆ ఇమేజ్ పెడతాను చూడండి. బ్లాక్ స్కాట్ వీళ్ళు ఏంటంటే ఈవీఎం ఎథీరియం విర్చువల్ మెకానిజం కి ఈ షిబేరియం స్కాన్ కి ఈ లేయర్ 1 నుంచి లేయర్ 2 ట్రాన్సాక్షన్స్ జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ ని అది ట్రాన్స్పరెన్సీగా మొత్తం ఏ వ్యాలెట్ నుంచి ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి కాయిన్స్ ఏంటి అన్నది అబ్జర్వేషన్ చేసే కంపెనీ ఇది. ఇది చాలా ఫేమస్ కంపెనీ. ఇది మన బ్లాక్ చైన్ టెక్నాలజీ కంపెనీస్ అన్ని కూడా ఈ మన క్రిప్టో కరెన్సీలో చాలా మంది ఆ కంపెనీని వాడుతూ ఉంటారు. వాళ్ళతో టైఅప్ అయ్యింది కొత్తగా మన షిబా కాయిన్. ఇది మంచి విషయం. ఖచ్చితంగా ఫ్యూచర్ లో వాళ్ళు ట్రాన్సాక్షన్స్ నిన్న స్టార్ట్ అయింది. దగ్గరగా 27,000 మిలియన్ కాయిన్స్ ట్రాన్సాక్షన్స్ వాచ్ చేశారు వాళ్ళు. అది మంచి విషయం, బాగుంది. అది రావటం వల్ల మనకు మంచి బెటర్మెంటే జరుగుతుంది తప్ప మనకేం ప్రాబ్లం లేదు. మంచి. కాకపోతే నాకు షిబాలో నచ్చిన విషయం ఏంటంటే ప్రతిరోజు కమ్యూనిటీ ఏదో ఒకటి కొత్తది ట్రై చేస్తూనే ఉంటున్నారు. వాళ్ళు ఏది ట్రై చేయకుండా ఉండటం లేదు. పాపం కష్టపడి ట్రై చేస్తున్నారు. ప్రైజ్ ఎట్లయినా పైకి తీసుకురావాలని ట్రై చేస్తున్నారు.
బర్న్ రేట్ కూడా బాగుంది. అది చెప్పాను కదా ఇందాక 26,000 అండ్ కాయిన్స్ బర్న్ రేట్ చేశారు. బర్న్ రేట్ బాగుంది. షిబేరియం కూడా బాగా వర్క్ చేస్తుంది. షిబేరియం స్కాన్ దాంట్లో ఇప్పుడు ఈ టైప్ జరిగింది. సో ఫ్యూచర్ లో షిబేరియం పెర్ఫార్మెన్స్ కి ఇది మంచి యూస్ఫుల్ ప్లాట్ఫామ్. ఇది ఈ బ్లాక్ స్కౌట్ అనే కంపెనీ ఇది చాలా అడ్వాంటేజ్. ఓకే, ఇది మన షిబా కాయిన్ పరిస్థితి. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ అయిన కాయిన్స్ చెప్తాను, చూసుకోండి. ఆల్రెడీ నిన్న మీకు చెప్పాను నేను ఏఐ టెక్నాలజీ ఇమేజ్ పెడతాను చూడండి. ఏఐ టెక్నాలజీకి సంబంధించిన ఏ కాయిన్స్ అయినా ఇప్పుడు బై చేసుకోవచ్చు. ఇది మంచి టైమే, బై చేసుకోవచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు. మంచి ప్రైస్కి వెళ్తాయి, పైకి వెళ్తాయి, చూసుకోండి. ప్రస్తుతం నాకు చాలా స్పీడ్ గా పెరుగుతుంది కనబడుతుంది ఏదంటే సొలానా. ఇవాళ ఇందాక చూశాను నేను 17,500 క్రాస్ చేసింది. డెఫినెట్ గా ఇవాళ మండే లోపు 20,000 ఇండియన్ మనీలో 20,000 క్రాస్ చేసి పైకి వెళ్ళిపోద్ది. మీకు ఎప్పటి నుంచో చెప్తాను సొలానా చూసుకోండి అని. అది బాగా పెరిగింది. దాని తర్వాత బిట్ కాయిన్ క్యాష్ కూడా ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను. అది కూడా పెరుగుతుంది, అది ఒకటి చూసుకోండి. ఈటీసీ ఎథీరియం క్లాసిక్ అది $38 ఎంతో ఉంది, 2,800లోనో ఇక్కడ ఉంది. అదొకటి కొనుక్కోవచ్చు. దాని తర్వాత ఐసిపి ఇంటర్నెట్ కంప్యూటర్ ప్రోఫోలో అది ప్రస్తుతం 850 ఆ రేంజ్ లో ఉంది. దగ్గరగా అది మన సొలానా లాగా 15,000 20,000కి వెళ్ళిన కాయిన్ టైంలో. కాబట్టి దానికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. చూసుకుని కొనుక్కుని మంచి ప్రాఫిట్ సంపాదించండి. ఇది కాకుండా నేను ఇప్పుడు కొన్ని కాయిన్స్ చెప్తాను, అవి చూసుకోండి మీరు. మన గాలా కాయిన్ ₹6 కింద కానీ వస్తే ఖచ్చితంగా కొనుక్కోండి. అది ₹7 దాటి 8కి వెళ్ళిందంటే ₹10 వెళ్ళిపోద్ది. 10 దాటిందంటే మటుకు ₹20 వెళ్తుంది. ఇది దాని క్యాలిక్యులేషన్. డాజ్ కాయిన్ ప్రస్తుతం ₹14 దగ్గర ఉంది. ₹14 ₹15 దగ్గర తచ్చాడుతుంది. పొద్దున్న ఒక టైంలో ₹16కి వెళ్ళింది, మళ్ళీ కొంచెం కిందకు వచ్చింది. ప్రస్తుతం ₹14 దగ్గర ట్రేడ్ అవుతుంది కనుక బాగా ₹18 ₹20 దాటి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. పాజిటివ్ గా మంచి న్యూస్లు ఉన్నాయి కనుక మార్కెట్ కి మంచి పాజిటివ్ ట్రెండ్ లో ఉంది కనుక ఖచ్చితంగా పైకి వెళ్తుంది. అదొకటి చూసుకోండి డాజ్ కాయిన్. ఇంకా మెమీ కాయిన్స్, ప్రతి మెమీ కాయిన్ చూసుకోండి, ఏది వదిలిపెట్టద్దు. దాని తర్వాత ప్రీ సేల్ లో ఇంకో కొత్త కాయిన్ ఒకటి వచ్చింది. అది డీర్ అని వస్తుంది. ఆ కాయిన్ ఒకటి ప్రీ సేల్కి వచ్చింది. అదేంటి అనేది చూడండి, అది ఎట్లా ఉంటుంది అనేది చూడండి. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బిట్ కాయిన్ గోల్డ్ హోల్డ్ చేసే వాళ్ళకన్నా బిట్ కాయిన్ హోల్డర్స్ పోర్ట్ఫోలియో ఎక్కువైపోయిందంట, హై క్రాస్ చేసి వెళ్ళిపోయిందంట, గోల్డ్ దాటి వెళ్ళిపోయింది ప్రైస్. అది బిట్ కాయిన్ రికార్డు. కాబట్టి ఇవన్నీ చూసుకోండి. అన్ని మెమీ కాయిన్స్ చూసుకోండి, ఊకి ఇవన్నీ చూసుకోండి. దాని తర్వాత మన మంచి కాయిన్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని నేను ఒక కాయిన్స్ లిస్ట్ ఒకటి మీకు ఈ వీడియో ఎండ్లో పెడతాను. దాంట్లో చూసుకోండి, మీరు రీసెర్చ్ చేసుకుని నచ్చితే కొనుక్కోండి. అన్ని మంచి కాయిన్స్ నేను లిస్ట్ పెడతాను, చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి బాగా లైకులు పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.